నమస్తే అండి. సో, మనం చూసుకోవచ్చు కొత్త కొత్త యంత్రాలైతే రావడం జరిగింది మార్కెట్‌లో. సో, ఇది వచ్చేసి ఫార్మ్ రోబో అన్నమాట. రోబోటిక్. అయితే మనకు నార్మల్‌గా రోబోస్ ఎలా పనిచేస్తాయో అలానే మనకు ట్రాక్టర్ లాగానే ఇది కూడా పనిచేస్తుంది. సో, మనకు ట్రాక్టర్‌ని తగిలించే యంత్రాలు ఎక్విప్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో కదా! దీన్ని కూడా సేమ్ అలానే ఉంటాయి. చూసుకోవచ్చు ఇక్కడ మనకు కల్టివేటర్ గానీ, ప్లౌ గానీ, అదేవిధంగా స్ప్రేయింగ్ సిస్టమ్ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు చూపిస్తాను. ఇలా మన చేనులో పంటలలో గానీ, హార్టికల్చర్ మనకు ఫామ్‌లలో గానీ, తోటలలో గానీ స్ప్రే చేయడానికి స్ప్రేయింగ్ సిస్టమ్, మనకు కల్టివేషన్ చేయడానికి సీడ్ డ్రిల్లర్ కూడా అటాచ్మెంట్ ఉంది. పూర్తిగా మనకు ట్రాక్టర్ని ఎలా అయితే మనం ఎక్విప్మెంట్స్ యాడ్ చేసుకుంటామో, అటాచ్మెంట్ చేసుకుంటామో, దీన్ని కూడా పూర్తి సిస్టమ్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దీని టోటల్ కాస్ట్ వచ్చేసి 12 లక్షలు అయితే ఉంది. సో, ఇది వచ్చేసి మనకు మొన్న జరిగిన అయితే రైతుబడి అగ్రి షోలో అయితే పెట్టడం జరిగింది. సో, మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చూపిస్తాను. దీన్ని ట్రాలీ కూడా ఉంది. మనకు మన చేనులో కూరగాయల పంటలు కానీ, ఇతర పంటలు కానీ మనం పెట్టుకొని రావడానికి ట్రాలీ కూడా అవైలబుల్ ఉంది. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కానీ డీటెయిల్స్ కూడా మనము ముందు ఇవ్వడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు, పూర్తిగా ఆటోమేటిక్ అన్నమాట. ఒకసారి మనం దీంట్లో సెట్ చేయడం వల్ల మనకు సెన్సర్ సిస్టమ్ ఉంటుంది. సెట్ చేయడం వల్ల మన చేన్ని మొత్తం అనేది మనం లేకున్నా కూడా మనకు స్ప్రేయింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు కావాలంటే రిమోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ టీవీలో. సో, పూర్తిగా సెట్ చేసిన విధంగా అయితే మనకు పనిచేయడం జరుగుతుంది.